తెలుగు రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థుల ఎంపికైతే ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. 2024 ఎన్నికలకు ఏ అభ్యర్థిని ఏ పార్టీ నుంచి ఎక్కడ ఏ స్థానం నుంచి కూడా పోటీ చేసే ఉద్దేశంతో కూడా ఇరు పార్టీలు అయితే మల్లగొల్లాలు పడుతుంది. ఈ క్రమంలో వైసీపీకి అయితే కొద్దిగా పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి అయితే ఉంది. నియోజకవర్గాల అభ్యర్థి ఖరారు ఈ సమయంలో జరుగుతున్నప్పుడు ఈ అభ్యర్థి మాకు వద్దు, గతంలో ఇతను చేసిన అభ్యర్థి మాకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి కూడా కొన్ని నియోజకవర్గాలు అయితే వ్యతిరేకం అయితే ఉంది. ఆ వ్యతిరేకంలో భాగంగానే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి కనిగిరి నియోజకవర్గంలో కూడా ఆ వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఆ విషయం మీద మనతో మాట్లాడేదాని కోసం కనిగిరి నియోజకవర్గం కొన్ని మండలాలు జడ్పీటీసీలు అదేవిధంగా ఎంపీపీలు కూడా మనతో ఉన్నారు. వారు మాట్లాడిన తెలుసుకుందాం అసలు ఏంటి ఇక్కడ ఉన్న వైసీపీ అభ్యర్థి అదేవిధంగా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ అతనికి ఆ స్థానం ఎందుకు వద్దు అంటున్నారు, అదేవిధంగా సీటు వైసీపీ నుంచి అతనికి ఇస్తే మేము ససేమరా సపోర్ట్ చేసే అవకాశం అయితే లేదని చెప్పేసి కూడా తెలుసుకుందాం. వాళ్ళు మాట్లాడిన తెలుసుకుందాం అసలు దీనికి గల కారణాలు. సార్ చెప్పండి, బుర్రా మధుసూదన్ యాదవ్ స్థానికుడు కాకపోయినప్పటికీ 2019 ఎన్నికల్లో మీరు ఆదరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో 2024 ఎన్నికలకు సిద్ధపడుతున్న ఈ సమయంలో ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణాలు? 2019 కాదండి, 2014 నుంచి కూడా 2014లో అప్పటికప్పుడు టికెట్ తెచ్చుకున్నా కూడా 2011లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ నుంచి కొత్త పార్టీ పెట్టినరో ఆ పార్టీ పెట్టినప్పుడే మేమందరం కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి మేము పార్టీ అభివృద్ధి కోసం 4.5 సంవత్సరం మన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైనటువంటి ముక్కాసిరెడ్డి గారు, కాటం అరుణమ్మ గారి నాయకత్వంలో కూడా మేమందరం కూడా ఇక్కడ పార్టీని అభివృద్ధి చేసి 4.5 సంవత్సరం లాస్ట్ మూమెంట్లో 14లో బుర్రా మధుసూదన్ యాదవ్ టికెట్ తెచ్చుకున్నప్పటికి కూడా మేమందరం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో అభ్యర్థి ఎవరో మాకు తెలియకుండా కూడా మేమందరం కూడా కష్టపడి చేస్తే తక్కువలో అప్పటికప్పుడు వచ్చినందువల్ల అతను ఓటు చెందడం జరిగింది. తర్వాత మళ్ళీ అదే కష్టంతోనే మేమందరం కూడా పార్టీలో ఆ రోజు 2014లో స్థానిక ఎన్నికల్లో కూడా నా భార్య సర్పంచి, నేను ఎంపీటీసీకి నిలబడినప్పుడు వైస్ ఎంపీపీగా ఉండి మేము ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పోరాటం చేస్తూనే మా గ్రామాల్లో అనేక ఇబ్బందులు పెడుతున్నా కూడా మేము వాళ్ళకు లొంగకుండా మేము వైఎస్ఆర్ పార్టీకి కఠినంగా నిలబడి జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడి మేమందరం కూడా 2019లో కూడా మాకు జగన్ ముఖ్యమంత్రి కావటమే మాకు అతి ముఖ్యమైనవి. ఇవన్నీ అభ్యర్థి ఎవరా, మాకు ఇతను ఎవరా అనేది కూడా మాకు సంబంధం లేకుండా కూడా మేమందరం కూడా చేసినాం. చేసిన తర్వాత గెలిచిన మరుసటి రోజు నుంచే ఇక్కడ గ్రూపులు పెట్టి అందరినీ ఒకళ్ళకొకళ్ళకు విడదీసి ఒక పంచాయతీలో ఒక్కొక్కళ్ళు కనీసం 30-35 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి గ్రామాల్లో కూడా ఎవరినో ఒక తాత్కాలికమైన ఒకరిని తీసుకొచ్చి పెట్టడం, వాడి నాయకత్వంలో అక్కడ తీసుకొచ్చి పెట్టి అక్కడ మమ్మల్ని అందరినీ తగ్గించేసి వాళ్ళని పనికి రాకుండా చేయాలనే ఉద్దేశంతో చేసిండే తప్ప అతను ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాల కంటే పార్టీని నష్టపరచడమే ఎక్కువ చేసినారు. చెప్పండి, ఈ బుర్రా మధుసూదన్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నాడు, నాన్లోకలైనప్పటికీ మీరు ఆదరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అతను మిమ్మల్ని ద్వితీయ శ్రేణి నాయకులైనట్టు మిమ్మల్ని కూడా పట్టించుకోలేదు. ముఖ్యంగా ఎంపీపీలు జడ్పీటీసీలు కూడా కొంతమంది పక్కన పెట్టి ఎవరో అనామకుల్ని ఇప్పుడు స్క్రీన్ మీదకి తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్లనే మేమైతే పూర్తి స్థాయిలో అయితే అతనికి సపోర్ట్ చేయలేమని చెప్పేసి కూడా అంటున్నారు. కాకపోతే వైసీపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే దానికి మీరేమంటారు? మేమండి గత 2014 నుంచి కూడా అతనికి అందరం కలిసికట్టుగా పనిచేసి మా సామాజిక వర్గం చెందిన వ్యక్తి అని చెప్పి ఎంతో అహర్నిశలు కృషి చేసి అతన్ని ఎమ్మెల్యేగా చేసిన తర్వాత నుంచి అన్ని వర్కులు అన్ని పనులు ఒక కార్యకర్త కూడా ఇవ్వకుండా సొంతగా అతని అన్ని పనులు చేసుకున్నది కాకుండా ఇది ఏంది, ఇది నువ్వు చేసే పని తప్పు అని అన్నందుకు మా మీదే కేసులు పెట్టించి మమ్మల్ని జైలు పాలు చేయాలని చూసి ఎన్నో ఇబ్బందులు చేసి ఆ కార్యక్రమాలు మొత్తం చేశాడు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంటే మేము ఉంటాము. 2024 మొత్తం కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలని ఉన్నాము. కానీ ఇతన్ని మాత్రం ఈ అభ్యర్థికి మాత్రం మేము సపోర్ట్ చేయము. ఇతను మార్చి ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలశివ సత్యనారాయణ గారికి ఇచ్చినా చేస్తాము, లేకపోతే ఇంకో బీసీకి ఇచ్చినా చేస్తాము, మాకు ఇచ్చినా చేస్తాము, ఎవరికి ఇచ్చినా చేస్తాము. అతనైతే అన్ని విధాలుగా రాజకీయంగా ఎమ్మెల్యేగా కనిగిరిలో ఫెయిల్ అయినాడు. అందువల్ల మేము అతను సపోర్ట్ చేయము. చెప్పండి, మొత్తానికి మొదటి నుంచి అయితే కూడా పశ్చిమ నియోజకవర్గాల్లో కనిగిరి కాంగ్రెస్కి కొద్దిగా కంచుకోట్లాగా ఉండేది. ఈ నేపథ్యంలోనూ ఇక్కడ ఎవరు ఇచ్చినా సరే గెలుస్తారనే ఉద్దేశంతో అధిష్టానం కూడా అభ్యర్థులు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో స్థానిక ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్పై అవినీతి ఆరోపణలు అయితే విపరీతంగా ఉన్నాయి. భూదందాలకు పాల్పడుతున్నాడు, స్థానికులు అతని వర్గానికి చెందిన వాళ్ళకే ఆదరిస్తూ మిగతా వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. దానిపై మీరేమంటారు? వాస్తవంగా కనిగిరి నియోజకవర్గం అనేది మొదటి నుంచి కాంగ్రెస్కు కంచుకోట లాంటిదే. ఇక్కడ
మేమందరం కూడా మా తండ్రుల కాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. మా గ్రామంలో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టిన తర్వాత సర్పంచ్గా ఈ రోజు వరకు కూడా మా చేతిలో నుంచి జారిపోలేదు. ప్రస్తుతం మా మద్దలు మా గ్రామానికి సర్పంచ్. నేను ఎంపీపీగా ఇనానిమస్గా ఎన్నిక కావటం జరిగింది. మా మండలంలో మా జడ్పీటీసీ కూడా ఇనానిమస్గా ఎన్నిక కావటం జరిగింది. అయినప్పటికీ మేము ఆ మండలంలో పోటీ లేకుండా జడ్పీటీసీ ఎంపీపీ ఇనానిమస్ కావటాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు జీర్ణించుకోలేకపోయారు. అక్కడి నుంచి మమ్మల్ని ఆ మండలంలో మాకు పట్టు ఉందని ఆ పట్టుని తగ్గించాలనే ఉద్దేశంతో నన్ను కూడా మధ్యలో ఎన్నికలైన తర్వాత వచ్చిన గ్యాప్లో నన్ను కూడా ఎంపీపీ కాకుండా ఉండటానికి కూడా అనేక విధాలుగా ఆయన ప్రయత్నాలు కూడా చేశాడు. అయినా కూడా మేము పార్టీకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబ అభిమానులం, పార్టీకి అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఇన్ని రోజులు కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అభిమానాన్ని చంపుకోలేక ఎమ్మెల్యే గారితో మేము ప్రయాణం అయితే చేశాము. ఆ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలలో కూడా మా మండలంలో 21 పంచాయతీ అయితే 21 పంచాయతీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం జరిగింది. ఆ మండలంలో మాకు ఉన్నటువంటి హోల్డ్ను చూసి ఆయన జీర్ణించుకోలేక మాకు వ్యతిరేకంగా మండలంలో కొంతమందిని నాయకులుగా తయారు చేసి మీరు గ్రామాలలో మీ పట్టు సాధించండి అని చెప్పి మాకు వ్యతిరేకంగా కూడా ఒక గ్రూపుని ఏర్పాటు చేసి నడిపించడం జరిగింది. అయినా కూడా పార్టీ దెబ్బతింటదనేది ఆ ఉద్దేశంతో మేము ఇంతకాలం కూడా జీర్ణించుకొని అతను ఎన్ని మమ్మల్ని అవమానకరంగా చర్యలు చేసినప్పటికి కూడా సహిస్తూ వచ్చాము. అదే కాకుండా మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఎస్సీ బీసీ లేకుంటే ఓసీ అనే తేడాలు పెద్దగా లేవు. ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత యాదవులకి రెడ్లకి మధ్య వ్యత్యాసం పెంచడానికే ప్రయత్నిస్తున్నాడు. వాస్తవంగా మా మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ యాదవులకు కానీ రెడ్లకు కానీ ఎటువంటి తేడాలు లేవు. అయితే ఒక సామాజిక వర్గాన్ని ఆయన అండగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో లేనిపోయిన అపోహలన్నీ కల్పించి కులాల మధ్య కూడా చిచ్చు పెడుతున్నాడు. కాబట్టి ఇక్కడ స్థానికుడు కాకపోయినప్పటికి కూడా పార్టీ మీద ఉన్న అభిమానంతో ₹1 ఆయన దగ్గర నుంచి కానీ తీసుకోకుండా మేము కష్టపడి పనిచేసాం. అయినా కూడా ఆ కృతజ్ఞత కూడా లేకుండా మమ్మల్ని అనగదొక్కటానికి చూస్తున్నాడు. కాబట్టి మా ఆత్మగౌరవాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఇక్కడ అభ్యర్థిత్వాన్ని మార్చుదని సంపూర్ణ నమ్మకంతో ఉన్నాం. ఈరోజు కూడా మేమందరం పార్టీ అభ్యర్థిని మార్చాలనే కోరుకుంటున్నాం, కానీ వేరే ఇతరితర ఆలోచనలు అయితే ఏమీ లేవు. ఖచ్చితంగా అధిష్టానం మీద మాకున్న సంపూర్ణ విశ్వాసం. ఈ పార్టీని గెలిపించాలంటే అభ్యర్థిని మార్చాలా. చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి ఓసీకి ఇస్తే ఇక్కడ స్థానికుడు అతనికి ఇవ్వాలా. ఒకవేళ యాదవ సామాజిక వర్గానికి ఇవ్వాలంటే ఇక్కడ జడ్పీటీసీకి ఉన్నటువంటి మా దద్దాల నారాయణ గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వమనండి. ఖచ్చితంగా మేమందరం కూడా కులాలు మతాలు లేవని నిరూపించి ఇతను గెలిపించుకొని వస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. చెప్పండి, ఇటీవల కాలంలో బుర్రా మధుసూదన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా కదిరి బాబురావు టీడీపీలో ఉన్న అతను కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కదిరి బాబురావు కూడా వైసీపీ సీటు కోసం అయితే గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ అధిష్టానం మీ విన్నపాన్ని మన్నించి కదిరి బాబురావుకి సీటు ఇచ్చే అవకాశం ఇస్తే మీరు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారు? పార్టీకి మీరే విధంగా కృషి చేస్తారు? ఒకటి సార్, ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి తెలుగుదేశంలో ఉండేవాళ్ళము 86 నుంచి ఉండి నీకు 2000 రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సీలిపోయి పార్టీ పెట్టిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి అభిమానంతో వైఎస్ఆర్ పార్టీ చేరిన తర్వాత ఆ రోజు 2011 నుంచి కూడా పార్టీకి అనేక రకాల అందరినీ గ్రూపు చేసి అన్ని కులాలు కూడా ఒక కులమని కాకుండా ఎస్సీ బీసీలు కానీ అన్నీ ఒక దగ్గర తాటి మీద తీసుకొచ్చి 2014 దాకా పోరాటం చేసి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మున్సిపాలిటీలు మొత్తం ఎలక్షన్ జరిపినాము. ఎలక్షన్ జరిపిన తర్వాత సరే అధిష్టానము మరి ఎందుకో ఒక బీసీకి ఇవ్వాలనే ఉద్దేశంతో మరి తీసుకొచ్చి ఈయన కొత్త అయినప్పటికీ కూడా ఎక్కడో ఉండి అతను తీసుకొచ్చి చదువు ఉన్నా లేకపోయినా కూడా ఇతను తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తే మేము కష్టపడి రాత్రి మొదటికి ఎవడో ₹1 కూడా తీసుకున్నాడు కాదు. ఇక్కడ ఉండి దాదాపు ఈ స్టేట్లో
రెండో స్థానంలో మూడో స్థానంలో ఉంది రెడ్డి గారు ఇక్కడ అయినప్పటికీ కూడా బీసీకి మన పార్టీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, మన పార్టీ మన ఎమ్మెల్యే గెలవాలని ఉద్దేశంతో కష్టపడి 2014 చేసాము. చిన్న మెజారిటీతో పొరపాటున అప్పుడప్పుడు రాబట్టి ఓడిపోవడం జరిగింది. అయినా మళ్ళీ 5 ఏళ్ళు మొత్తం మళ్ళా కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గాలితో సునామీ కొట్టుకొచ్చింది కాబట్టి ఆ సునామీలో కూడా ఇతను పోటీ చేస్తే 40,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. 40,000 మెజార్టీ అంటే ఒక ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, యాదవులు కావచ్చు, సాకలి, మంగలి, కొమ్మరి అన్ని కులాలు కూడా ఆమోదించి పార్టీ పనిచేశారు. అతను గెలిపించిన తర్వాత ఇతను ఏం చేశాడంటే మళ్ళీ కొద్దిగా గట్టిగా బలమైన నాయకులు ఎవరున్నారో వాళ్ళని ఎంపీ పప్పుడు జడ్పీటీ సభ్యులు కూడా తప్పించాలని చూశాడు. అయితే కుదరక అధిష్టానం ఏంటంటే మళ్ళీ ఒక ఇంటర్సెట్ రిపోర్ట్ తీసుకొని వీళ్ళైతే గెలుస్తారని చెప్పి పలానా సూచించేసరికి అప్పుడు లాస్ట్ స్టేజ్లో ఇబ్బంది పెట్టి లాస్ట్ స్టేజ్లో బీఫార్మ్ ఇవ్వడం జరిగింది. బీఫార్మ్ ఇచ్చిన తర్వాత కూడా కనీసం బీఫార్మ్ ఇచ్చినాక మీరు బీఫార్మ్ చేసిపోయారు, పోటీ చేస్తున్నా, నామినేషన్ ఉందా, పోయింది కూడా అడగలే. వాస్తవంగా మేమే ఈ సుమానీలో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గాలితో టీడీపీ డౌన్లో ఉంది కాబట్టి వాళ్ళు పోటీ చేసినా కూడా కొంత లెక్క వాళ్ళే వచ్చి డ్రాప్ అయ్యి మానుకున్నారు. మా అదృష్టం బాగుండి ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, లోకల్ స్థానికుల నాయకులు కూడా మాకు సెకండ్ కేటర్ కూడా మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరితో మేము ఏకీకరణ జరిగింది. ఏకంగా అయిన తర్వాత ఇతను ఏం చేశాడంటే అప్పటి నుంచి ఒక ఆయనకు 40,000 వచ్చిందంటే ఆయన వచ్చి చూసినది నాది వచ్చినది అనుకుంటారు. ఆయన చూసి రాలేలే మొన్న, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 150 సీట్ ఇచ్చారు కాబట్టి స్టేట్ మొత్తంలో కూడా. ఓకే మీరు చెప్పింది బుర్రా మధుసూదన్ యాదవ్కి వస్తే సమస్య అయితే ఈ విధంగా ఉంటుందన్నారు. ఒకవేళ అభ్యర్థిని మార్చి మీరు అనుకున్న విధంగా కదిరి బాబురావు కానీ అదేవిధంగా రెడ్డి కార్పొరేషన్ సత్యనారాయణ గారు కానీ వీళ్ళకి ఇస్తే మీరు ఏ విధంగా పార్టీకి పనిచేయను పోతే ఇతనికి ఏంటంటే ఇప్పుడు బాగా అగనిస్ట్ ఉంది ఇతని మీద. ఎందుకంటే ప్రతి ఊర్లో సర్పంచ్కి ఎంపీటీ సర్పంచ్ పెట్టాడు, జడ్పీటీ సర్పంచ్కి పెట్టాడు, ప్రతి ఊర్లో గ్రూపులు చేసి అతను ఎంతసేపు అతని ఉద్దేశం ఏంటంటే అతనికి పొగుడుతుండాలి. అంటే అది కరెక్ట్ కాకపోతే పొగుడుతుండాలి. ఎవరు కరెక్ట్గా మాట్లాడి పార్టీ నష్టపోకుండా ఉంటుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాడిని వ్యతిరేకిస్తాడు, వాడిని దగ్గర అని కూడా చూస్తాడు. మేమంటుంటాం ఇప్పుడు ఏంటంటే ఒక అచ్చము ఈ రెడ్డి గారే కాదు, మిగతా బీసీల్లో కూడా ఎస్సీల్లో కూడా ఇతను పూర్తిగా యాంటీ ఉంది. 130 పంచాయతీ సర్పంచులు మొత్తం ఏది కాన్స్టిట్యూన్సీ మొత్తం నియోజకవర్గంలో దాదాపు 70 చిల్లర ఎంపీటీసీలు ఉన్నారు. 6 ఎంపీపీ 6 జడ్పీటీసీలు, ఒకరిద్దరు ఎంపీపీలు జడ్పీటీసీలు తప్పక, సర్పంచులు ఒక 5-6 మంది తప్పక, ఎంపీటీసీలు 10 మంది తప్పక మొత్తం యాంటీ. సెకండ్ క్యాటర్ ఉంది, ఈ స్థాయి సెకండ్ క్యాటర్ కూడా ఉంది, వాళ్ళు కూడా యాంటీ ఉన్నారు. అయితే నీకు టికెట్ అధిష్టానం ఎలా ఉంటుందనే ఉద్దేశంతో కొంతమంది నాటకం ఆడుతున్నారు. మేమేంటంటే పార్టీ నష్టపోద్దేమో, ఇక్కడ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డికి ఒక సీటు తగ్గుద్దేమో, పరిస్థితులు ఎలా ఉంటాయనే ఉద్దేశంతో మేము మా బాధ అంతా ఏంటంటే మళ్ళీ ఇక్కడ కొత్త ఫ్రెష్ క్యాండిడేట్ ఇస్తే మేము గెలిపించి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చేయమ చేయాలనేది మా ఆశ. లేకపోతే మాకు వేరే ఉద్దేశం ఏం లేదు. మేమేం ఎమ్మెల్యే స్థాయి కాదు, ఎమ్మెల్యే స్థాయి బీసీ ఉన్నారు, బీసీ ఉంటే దద్దనారాయణ ఉన్నాడు, లేదంటే బాబురావు అన్నాడు. మీరు అన్నట్టు బాబురావు అని మాకు ఇబ్బంది లేదు, ఇంకొక యాదవ్ తీసుకుని కొత్త యాదవ్ వచ్చి ఇబ్బంది లేదు. రెడ్డి గారు సత్యనారాయణ రెడ్డి ఆయన 10 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాడు. ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. కొత్త క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా కనిగిరి గెలుస్తుంది. ఇప్పుడుండే ప్రదేశాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఇతనైతే 100% ఓడిపోతే మాత్రం, అంటే మాకేమీ అతని మీద పగ లేకపోతే ఇంకొకటి కాదు, అతను వ్యతిరేకం తెచ్చుకున్నాడు. ఆ విధంగా అలా వచ్చింది జనాల్లో మాత్రం పూర్తిగా అతను ఆ విధంగా చేశాడు. ఒకరికొకరు పెట్టాడు, అవసరమైతే భార్య భర్త కూడా పెడతాడు అతను. అలాంటి వ్యక్తి అతను. నా జీవితంలో నేను 30 సంవత్సరాలు పొలిటికల్ చూశాను కానీ అతను నా ఆ విధంగా ఉన్న ఎవరిని చూడలే నేను. మేము రాజు అయితే ఇప్పుడు స్టేట్ మొత్తంలోనే నీకు ఏకగ్రంగా సర్పంచ్గా ఎంపీటీసీగా మొత్తం గాలి వచ్చి ఏకగ్రైనవి. కనిగిరిలో అతనికి నచ్చకపోతే ఏమంటే టీడీపీ వాళ్ళు పిలిచేది, టీడీపీ కొత్తగా కొంతమంది చేరాడు, 1-2-3 చేశారు. వాళ్ళ స్థలాలతో వాళ్ళు ఏంటంటే కొంతమంది ఉగ్గర నరసింహారెడ్డి గెలిపించడానికి ఇక్కడ, అంటే టీడీపీ గెలిపించడానికి ఇక్కడ ఇప్పుడు నేను నమ్మకంగా ఉంటే కదా మోసం చేయడానికి ఎఫెక్ట్ రావాలంటే, అలా చేసి కొంతమంది భజన చేసి అక్కడ గెలిపించడానికి కూడా ఇక్కడ ప్లాన్ చేసి చేస్తున్నాను. మా బాధ నీకు, ఎందుకంటే ఇప్పుడు గెలిపించాలనుకున్న వాళ్ళు ఏంది, ఎవరికైనా గెలిపించాలి, మనం ఎవరికైనా పని చేయాలి. ఎందుకంటే మాకు 2 సార్లు ఎలక్షన్ చేశాడు కాబట్టి ఇతను ఎగ్జిస్ట్ ఉంది కాబట్టి మేము వద్దంటున్నాము. లేకపోతే మాకు బీసీని ఇంకోటి మేము ఎమ్మెల్యేకి అయితే నాకు ఎమ్మెల్యే సీట్ కావాలా, బీసీ వద్దు, ఎమ్మెల్యే గారికి వద్దని మేము చెబుతాము. మాకు అది కాదు. మా కనిగిరిలో కొత్త క్యాండిడేట్ అయితే ఫ్రెష్ క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా గెలుస్తాడు, అందరూ గెలిపిస్తారు. అన్ని వర్గాలు వస్తాయి. ఒకరిద్దరు మాట్లాడినా కూడా అవి వాళ్ళు ఏంటంటే పొదువని మాట్లాడి ఈయన ఏదైనా మాట్లాడించాల్సిందిగా తప్పక ఎవరు ఉద్దేశమే లేదు, ఆయనకు గెలిపించాలనే ఉద్దేశం లేదు. ఆయన అయితే పోటీ చేసినా చాలా కష్టమైన పని. అది అధిష్టానం కూడా గుర్తించి మమ్మల్ని కనిగిరి ఆయన గిఫ్ట్గా తీసుకోవాలి, కనిగిరి మార్చాలనుకుంటే ఏ బీసీకి ఇచ్చినా పర్లేదు, ఎవరికి ఇచ్చినా పర్లేదు, మేమైతే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ చేస్తాం, గెలిపిస్తాం కొత్త క్యాండిడేట్. మొత్తానికి అయితే చూస్తున్నాం కనిగిరి నియోజకవర్గంలో అభ్యర్థి విషయంలో అభ్యర్థిని మారిస్తే ఇక్కడ విజయం తథ్యమవుతుంది, లేని పక్షంలో ఇక్కడైతే పరాజయంకి అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అదేవిధంగా గతంలో ఈ సమస్య అయితే నీరు గప్పిన నీరులాగా అలాగే ఉంది. ఈ పరిస్థితుల్లో అయితే మటుకు అభ్యర్థిని ఖచ్చితంగా మార్చాలి.
బుర్రా మసూద్ యాదవ్ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కాకుండా అభ్యర్థి మరొకరు ఎవరైనా సరే కూడా మేము వైసీపీ శ్రేణులు అండగా ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని కూడా ఇక్కడ జడ్పీటీసీలు ఎంపీటీసీలు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV శ్రీనివాస్, కనిగిరి నుంచి.